ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష, బడుగు బలహీన వర్గాలకు చెందించిన ప్రశ్న అధ్యక్ష. కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, తమ ముందు క్వశ్చన్ ఉంది అధ్యక్ష. నేను అడిగిన క్వశ్చన్ ఏంది, గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంది, దాని మీద నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కరెక్ట్ కావడదు అధ్యక్ష. విదేశ విద్యా పథకం కింద ఎంపిక అయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1913 అన్నారు. ఈ 1913 సంఖ్య ఏంది అధ్యక్ష అర్థం కాదు. ఒక బీసీలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక బీసీలే 2230 మంది విదేశీ విద్య అభ్యసిస్తున్నారు. ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, మైనార్టీలు ఎంతమంది ఉండాలి, మనం మొత్తం వచ్చి 1913 పాయింట్ ఏందో అర్థం కాలేదు నాకు ఇద్దరు. దయచేసి గౌరవ మంత్రి గారు మళ్ళీ మీరు క్లారిఫికేషన్ లో ఇది ఒక రెక్టిఫై చేయండి. మరి క్వశ్చన్ క్లియర్, విదేశీ విద్యా పథకం కింద ఎంపికై విదేశాల్లో చదువు విద్యార్థి సంఖ్య ఎంత 1913 అని ఇచ్చిర్రు. దీన్ని కొంచెం క్లారిటీ చేసుకోవచ్చు. రెండోది, మీరే చెప్తున్నారు అసలు డ్యూస్ వెళ్ళవన్నారు, మళ్ళీ మీరే చెప్తున్నారు త్వరగా క్లియర్ చేస్తామని. జరిగే కన్ఫ్యూజన్ అధ్యక్ష. దయచేసి మాకు సమయం ఇవ్వండి. ఈ సభ ద్వారా నాకు తెలిసిన ప్రకారం ఈ క్వశ్చన్ ద్వారా రాష్ట్ర మొత్తం కూడా మా బిడ్డల బతుకు ఏమవుతుంది, ఆచరణంగా ఉంటుందా, డబ్బులు వస్తాయా లేదని చూస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు లేకున్నా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క వారు చూస్తున్న వెయిటింగ్ ని క్లారిఫై చేయాలని చెప్పి నేను మనసులో కోరుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు సమయం లేదు అధ్యక్ష. దయచేసి చిన్నప్పుడు నేను గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన అధ్యక్ష. గ్రామాల్లో చిన్నప్పుడు మీది మోటార్ అందుకు అధ్యక్ష, విమానం వస్తుంటే కిందికి చూసి నానా ఒక విమానం కంటే చిన్నగా ఉంటుందా అని ఎప్పుడో చూస్తావా, నన్ను ఎయిర్పోర్ట్ తీసుకుపోతావా, ఆ విమానం ఎట్లుంటో చూద్దామంటే చదువుకోరా మనకు అంత ఐసుతున్నారా మనం కూలి పని చేసుకుంటామని ఆ రోజు ఆ తండ్రి అని నేను కళ్ళ ముందు చూసిన. అలాంటి పేద బిడ్డను కేసీఆర్ గారు ఈ రోజు విదేశాలు ఎయిర్పోర్ట్ గురించి కాదు అధ్యక్ష, విమానంలో కూర్చునబెట్టుకొని ఆ విమాన టికెట్ ఇచ్చి వీసా ఛార్జెస్ ఇచ్చేసి 20 లక్షలు ఇచ్చి విదేశీ ఆదాయం పంపి హయ్యర్ స్టడీ చదువుకొని ఇక్కడ వచ్చి మళ్ళా ఇదే హైదరాబాద్ లో ఆ బీసీ బిడ్డ ఉద్యోగం చేస్తున్నారు అధ్యక్ష. గర్వకారణం చూసినాం భారతదేశంలో అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం మొదలుపెట్టారు అధ్యక్ష. 2016 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టే అధ్యక్ష. గర్వపడాలి, వెనుకబడ్డ కులాలకు కానీ బడుగు బలహీన గర్వపడాలి. ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంపై ఏ రాష్ట్రం కూడా ఇంత కూడా ఇలాంటి పథకాన్ని ఓవర్సీస్ పథకాన్ని మొదలుపెట్టే అధ్యక్ష.